అది గ్రహించు. తాగుడుపోతు చేష్టలు చేసుకుంటా, ఆ గడ్డం పెంచుకొని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకుంటా, నీ గడ్డంలో పిచ్చుకలు పేన్లు పడకుండా చూసుకున్నా ఏంటివన్నా. ముందు అది శుభ్రపరచుకొని నీట్గా రాజకీయాలు కానీ చూడు. కక్షలు ఇంకోటంటే ఇక్కడ ఎవరు ఊరికలేరు. నువ్వు ఏ దానికి రెడీ అయినా కూడా దానికి మేము రెడీగానే ఉన్నాము. ఒకరితో పోల్చుకోవద్దు. నువ్వు నా మీదనే పోల్చుకుంటా అన్నా కదా, రైట్. పక్కన వాళ్ళు ఏంటికి ఇబ్బంది పెడతావు? రా, నువ్వు ఏటకి చెప్తావు చెప్పు, నేను వస్తాను. లేకపోతే నువ్వే నిర్ణయించు. అంతే తప్ప ఈ మునవోబి రాజకీయాలు చేస్తూ నన్ను కాన్స్టిట్యూన్సీలో రానిపోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ చాలు. జగనన్న ఉన్నంత వరకు, జగనన్న ఆదేశాలు ఉన్నంత వరకు మేమైతే పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం మేము పనిచేస్తాం. పార్టీ పిలుపు మేరకు మేము ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉంటాం. తొందరలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ, ఇక్కడున్న సమన్వయకర్తలు కానీ అందరం కూడా తొందరలో నిర్ణయించుకొని ఒక కార్యాచరణ అయితే తొందరలోనే ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా